నమస్తే, వెల్కమ్ టు టీవీ 45 న్యూస్. నేను శ్రీలత. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీజేపీ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి శ్రీ ఎస్ కుమార్ మీడియాతో మాట్లాడుతున్నారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు. బాపట్ల జిల్లా అధ్యక్షులు అండ్ మాజీ మంత్రి డాక్టర్ మేరుగు నాగార్జున ప్రెస్ మీట్. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి తెలంగాణ హైకోర్టు నోటీసులు. బీజేపీ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి శ్రీ ఎస్ కుమార్ మీడియాతో మాట్లాడుతున్నారు. మీడియా మిత్రులకు నమస్కారం. ముందుగా భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వము ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ గారిని ఎంపిక చేయడం సందర్భంగా ధన్యవాదాలు చెప్తున్నాం. ఏదైతే ప్రజలకు హామీ ఇస్తుందో భారతీయ జనతా పార్టీ సామాజిక న్యాయం చేయడంలో ముందుంటుంది అని మరోమారు ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక పట్ల చూపించింది. తమిళనాడు రాష్ట్రానికి చెందిన మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ ఎంబీసీ గౌండర్ కులానికి చెందినటువంటి సిపి రాధాకృష్ణన్ గారిని, బీసీ వర్గానికి సంబంధించిన వ్యక్తిని ఉపరాష్ట్రపతిగా ఎంపిక చేయడం అనేది చాలా హర్షదాయకమైన విషయం. రాష్ట్రపతిగా అవకాశం వచ్చినప్పుడు ఒక ట్రైబల్ మహిళ ముర్ము గారిని అధ్యక్షుడిగా నియమించడం జరిగింది. భారతీయ జనతా పార్టీకి సంపూర్ణ మెజారిటీ ఉన్నప్పుడు, ఎన్డీఏకు సంపూర్ణ మెజారిటీ ఉన్నప్పుడు 3 సార్లు రాష్ట్రపతి చేసే అవకాశం వచ్చింది. 3 సార్లు రాష్ట్రపతి చేసే అవకాశం వచ్చినప్పుడు ఒకసారి మైనార్టీ సామాజిక వర్గానికి చెందినటువంటి అబ్దుల్ కలాం గారిని, మరోసారి అవకాశం వచ్చినప్పుడు ఎస్సీ సామాజిక సంబంధ వ్యక్తిని రాష్ట్రపతిగా నియమించడం, మూడోసారి ముర్ము గారిని, ఈరోజు అభ్యర్థిగా బీసీ వర్గానికి సంబంధించిన దక్షిణాదికి సంబంధించిన వ్యక్తిని అభ్యర్థి చేయడం అనేది ఈ కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ నాయకత్వం చేస్తున్నటువంటి సామాజిక న్యాయాన్ని చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు. సర్దార్ సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఆసియా ఖండంలోనే బహుజన వీరుడు, క్షత్రియులే రాజు కావాలనే ఆంక్షలు ఉన్నప్పుడు సామాన్యుడైనటువంటి కులవృత్తులు చేసుకున్న వాళ్ళు మేమెందుకు రాజు కావద్దని చెప్పి
సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని అన్ని కులాలతో సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని 33 కోటలను జయించినటువంటి వీరుడు, తెలంగాణ వీరుడు. ఇలాంటి వీరుని చరిత్ర కనుమరుగు చేసింది. కానీ లండన్, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ఈయన చరిత్రను భద్రపరిచి వాళ్ళే ఒక పెద్ద ఇంగ్లీష్లో పుస్తకాన్ని రాసి మొట్టమొదటిగా పేర్వారం జగన్నాథం గారు ఆ యూనివర్సిటీకి పోయినప్పుడు సందర్శించి ఇంత గొప్ప చరిత్ర గల ఈ వీరుని చరిత్ర తెలంగాణలో కనుమరుగు చేసిండ్రు, కేవలం తెలంగాణ బిడ్డ అయినందుకేనా లేకపోతే బహుజనుడు అయినందుకా అని చెప్పి బాధతో ఆ పుస్తకాన్ని తెచ్చి ఆయన ఫోటోను ఇలా తెలంగాణ వ్యాప్తంగా ఆవిష్కరించడం, దాన్ని గుర్తించినటువంటి కేసీఆర్ గారు తెలంగాణ ఇలాంటి గొప్ప వీరుణ్ణి ఖచ్చితంగా మనం సత్కరించుకోవాలి, ఈ జాతికి చెప్పాలని చెప్పి మరి ఆ రోజు జయంతి వర్ధంతి ఉత్సవాలను జరుపుకోవడమే కాకుండా అధికారిక కార్యక్రమాలు చేసుకోవడమే కాకుండా వారి కోటను రచించడం, గ్రానైట్కి ఇచ్చినటువంటి భూములను రద్దు చేసి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి 4000 ఎకరాలను ఇవ్వడం, ఆయన ఆశయాలకు అనుగుణంగా కులవృత్తులు పునరుద్ధరణ జరుగుతూనే వీళ్ళు బాగుపడతారని చెప్పి ఇలా అనేక కులాలకు వృత్తులకు గౌరవం ఇస్తూ మహనీయులను అధికారికంగా చేసుకుంటూ ఈ కుల వృత్తులను బాగుపరిచే క్రమంలో అన్ని కులాలకు ఆత్మగౌరవ భవనాలు, గొలుసుకట్టు చెరువులు కూడా పాపన్న మహారాజ్ చేసినటువంటివే. అవన్నీ 10 సంవత్సరాల కాలంలో పాపన్న చరిత్రతో పాటుగా విగ్రహాలను కూడా, వేలాది విగ్రహాలను కూడా ఏర్పాటు చేయడంలో మరి మా నాయకుడి యొక్క ప్రోద్బలంతో ఎంతో చరిత్రను ముందుకు తీసుకుపోవడం జరిగింది. బాపట్ల జిల్లా అధ్యక్షులు అండ్ మాజీ మంత్రి డాక్టర్ మెరుగు నాగార్జున ప్రెస్ మీట్ అని అడుగుతా ఉన్నా. దీంట్లో ఏ కిట్ ప్రోకో లేకుండా, ఏ మతలబు లేకుండా వేల కోట్ల విలువైన భూములు తక్కువ ధరలకే కంపెనీలకు అప్పచెప్పటం, ప్రజలకు ఏం సమాధానం చెప్తారో చెప్పమని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఎకరా 100 కోట్లు చేసే విశాఖపట్నంలో భూమి 99 పైసలకే ఎలా కట్టబెడతా ఉన్నారు, సమాధానం చెప్పమని చెప్పేసి అడుగుతా ఉన్నాం. 1 కాదు 2 కాదు, 100 ఎకరాలు ఈరోజు ఈ రాష్ట్రంలో భూ పందేరం చేస్తామంటే విశాఖ నడిబొడ్డును కానీ లేకపోతే ప్రెడామినెంట్ ప్లేసెస్లో భూమిని పందేరం చేస్తూ ఉన్నారంటే ఏ ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మరి కంపెనీలకు అప్పచెప్తా ఉందో సమాధానం చెప్పమని అడుగుతా ఉన్నాం. ఈరోజు ఈ భూములు ఎవరికి ఇస్తున్నారు? ఇచ్చే కంపెనీలు ఏమన్నా ఒక ప్రెస్టీజియస్ కంపెనీ కానీ, కొన్ని ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానే ఒక నమ్మకంలో ఉన్న కంపెనీ కానీ, లేకపోతే బడా రియల్ ఎస్టేట్ కంపెనీలకి మీరేమైనా దారాదత్తం చేస్తూ ఉన్నారా? ఆలోచించమని అడుగుతా ఉన్నా. ఏ కంపెనీలకు మీరు భూములు ఇస్తూ ఉన్నారో. ఈరోజు ఐటీ కంపెనీలు పేరు మీద ఊరు పేరు లేనటువంటి, అక్కడ వర్క్ కూడా జరగనటువంటి కంపెనీలకు మీరు భూములు అప్పలంగా కట్టబెడతా ఉన్నారంటే దానిలో మతలబు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఏ ప్రభుత్వమైనా నిజంగా ఒక కంపెనీ ఏర్పాటు చేసి ఆ కంపెనీకి భూములు ఇవ్వాలంటే దాని ట్రాక్ రికార్డ్ చూడాలా, ఎంత ఉద్యోగాలు కల్పన ఇస్తుంది, ఎంత ఉపయోగపడుతుంది, తద్వారా పారదర్శకంగా ప్రభుత్వానికి ఎంత ఉపయోగం జరుగుతుంది, పెట్టుబడులు వస్తాయి అనేది ఆలోచించకుండా ఈరోజు బాధ్యత లేమితో, బాధ్యత రాహిత్యంతో ఈరోజు భూములు అప్పలంగా దోచిపెడతా ఉన్నారంటే దీనికి సమాధానం చెప్పాల్సినటువంటిది రాష్ట్ర ప్రభుత్వం కాదని అడుగుతా ఉన్నాం. ఈరోజు పర్టికులర్గా ఐటీ కంపెనీల ముసుగులో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెరదీసి ఎకరా 99 పైసలకి ఇస్తా ఉన్నారంటే ఆ ఐటీ కంపెనీల్లో పర్టికులర్గా ఆ ఐటీ కంపెనీ పేరుతో వాణిజ్య సముదాయం కానీ ఏర్పాటు చేసుకోవటం కానీ, తర్వాత దాన్ని ప్రత్యేకంగా
మార్కెట్ ధరకు డిస్పోజ్ చేసుకోవటానికే ఐటీ కంపెనీలకు అవకాశం కల్పిస్తున్నారే తప్ప వేరే ఆలోచన మాత్రం లేదని ప్రస్ఫుటంగా అర్థమవుతా ఉంది. మాజీ మంత్రి బీఆర్ఎస్ నాయకురాలు సబితా ఇంద్రారెడ్డికి తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఓబులాపురం అక్రమ మైనింగ్ కేసులో సబితా ఇంద్రారెడ్డితో పాటు మాజీ ఐఏఎస్ కృపానందానికి కూడా నోటీసులు జారీ అయ్యాయి. వీరిద్దరిని నిర్దోషులుగా తేలుస్తూ నాంపల్లి సిబిఐ కోర్టు గతంలో తీర్పు వెలువరించింది. సిబిఐ ఈ తీర్పును సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ క్రమంలో ఉన్నత న్యాయస్థానం కౌంటర్ దాఖలు చేయాలని వీరిద్దరిని ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను వచ్చే నెలకు వాయిదా వేసింది. ఓబులాపురం మైనింగ్ కేసులో నాంపల్లి సిబిఐ కోర్టు మే నెలలో తుది తీర్పును వెలువరించింది. 15 ఏళ్ల పాటు సుదీర్ఘ విచారణ అనంతరం ఈ కేసులో మొత్తం 5గురిని దోషులుగా 2 నిర్దోషులుగా ప్రకటించింది. ఈ కేసులో ప్రధాన నిందితులైన గాలి జనార్దన్ రెడ్డి, బివి శ్రీనివాస్ రెడ్డి, మెఫజ్ అలీఖాన్, గనుల శాఖ అప్పటి డైరెక్టర్ విడి రాజగోపాల్ ను దోషులుగా నిర్ధారిస్తూ శిక్షలు ఖరారు చేసింది. గాలి జనార్దన్ రెడ్డి సహా 4గురికి 7 ఏళ్లు జైలు శిక్షను ఖరారు చేసింది. దోషులకు 10,000 చొప్పున జరిమానా కూడా విధించింది. అలాగే ఓబులాపురం మైనింగ్ కంపెనీకి 2 లక్షల రూపాయల జరిమానా విధించింది. ఈ కేసులో అప్పటి గనుల శాఖ మంత్రిగా ఉన్న సబితా ఇంద్రారెడ్డికి నాటి పరిశ్రమల శాఖ కార్యదర్శి కృపానందకు సిబిఐ కోర్టులో ఊరట లభించింది. వారిని నిర్దోషులుగా ప్రకటించడంతో సిబిఐ హైకోర్టుకు వెళ్లింది. పీడితులు బహుజనులు ఏకమై పోరాడితే రాజ్యాధికారం సాధించవచ్చని నిరూపించిన సామాన్యులు గొప్ప బహుజన విప్లవకారుడు ధీరుడు సర్వాయి పాపన్న గౌడ్ అని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా మహబూబ్ నగర్ నగరం పద్మావతి కాలనీ గ్రీన్ బెల్ట్ లో ఉన్న సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కుల, మత, జాతి, వర్గ విభేదాలు లేని సమాజం కోసం దాదాపు 350 ఏళ్ల కిందనే కృషి చేసిన బహుజన పోరాట యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని 17వ శతాబ్దంలోనే స్వీయ సైన్యంతో దక్కన్ పై బహుజనుల సంక్షేమ బాధ్యత తీసుకొని తొలి బహుజన రాజ్య స్థాపన చేసిన గొప్ప వీరుడు, తొలి బహుజన రాజు అని ఆయన చెప్పారు. మహాత్మా జ్యోతిరావు పూలే కంటే ముందే సామాజిక న్యాయం అమలు చేసిన గొప్ప సామాజిక విప్లవకారుడు. జమీందారులు, జాగీర్దారులు అరాచకాలు సహించలేక కడుపు మండి కత్తి పట్టిన వీరుడు పాపన్న గౌడ్ అని ఆయన చెప్పారు. దక్షిణాదిన భూస్వామ్య దోపిడీ వ్యవస్థపై తిరుగుబాటు చేసి తెలంగాణ గడ్డపై దళిత, బహుజన మైనార్టీలతో కలిసి ప్రజారాజ్యాన్ని నిర్మించారని, అందుకే మరాఠా వీరుడు ఛత్రపతి శివాజీ సమకాలికుడిగా పాపన్నను చెబుతారని ఆయన తెలిపారు. శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గారి 375వ జయంతి. సర్దార్ పాపన్న జీవిత కాలంలో ఒక ఆశయం కోసం పనిచేసింది. వ్యవస్థీకృత అధికారాన్ని భగ్నం చేసి అధికారంలో అందరికీ వాటా రావాలన్న ఉద్దేశంతో ఆ రోజు సైన్యాన్ని సమకూర్చుకొని మొఘల్ సామ్రాజ్యం మీద తిరుగుబాటు చేశాడు. సర్దార్ పాపన్న గారు శివాజీ మహారాజ్ మరియు ఔరంగజేబ్కు సమకాలికుడు. ఔరంగజేబ్ చనిపోయిన తర్వాత గోల్కొండ కోటను కూడా స్వాధీనం చేసుకొని 7 నెలల పాటు గోల్కొండ ప్రాంతాన్ని పరిపాలన చేశాడు. అంతేకాకుండా చరిత్రకారులు సర్దార్ పాపన్న గురించి మాట్లాడుతూ రాబిన్ హుడ్గా వారిని అభివర్ణించారు. జమీందారులు, ధనవంతులు వాళ్ళ సంపదను పేద వర్గాలకు పంచిపెట్టాలి అని చెప్పి కార్ల్ మార్క్స్ రాకంటే ముందే సంపద పంచాలే అన్న ఒక సిద్ధాంతాన్ని తెర మీదకి తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి. ఈరోజు మా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో అధికారంలో, సంపదలో బడుగు బలైన వర్గాలకు సముచితమైన స్థానం కల్పించాలని చెప్పి ఒక గొప్ప పోరాటాన్ని కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టింది. 42% లోకల్ బాడీస్లో బీసీలకు రిజర్వేషన్ చేయాలి అని చెప్పి చట్టసభలలో తీర్మానం చేసి ఢిల్లీ వేదిక కూడా మేము పోరాటం చేస్తూ ఉన్నామంటే దానికి స్ఫూర్తి సర్దార్ సర్వాయి పాపన్న లాంటి మహనీయుల పోరాటం. వారిచ్చిన స్ఫూర్తితోటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, రాహుల్ గాంధీ గారు కానీ ముందుకు పోతూ ఉన్నారు. దీన్ని అడ్డం చెప్పే పార్టీలు చాలా వస్తూ ఉన్నాయి. అందుకే
నేను బీసీ మదనపల్లి భూదందాలు ఫేక్ పట్టాలపై విచారణ చేపట్టండి, అర్హులైన వారికి న్యాయం చేయండి. జిల్లా కలెక్టర్ కు మదనపల్లి వైసీపీ సమన్వయకర్త నిస్సార్ అహ్మద్ డిమాండ్. మదనపల్లి పట్టణం 6వ వార్డు 25వ వార్డులో నిస్సార్ అహ్మద్ ఆధ్వర్యంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ, దళారుల చేతిలో మోసపోతున్న పేదలు, గతంలో పనిచేసిన ఎంఆర్ఓలు, తహసీల్దార్ల పేరుతో నకిలీ పట్టాలు. జిల్లా కలెక్టర్ చొరవ తీసుకొని విచారణ చేపట్టాలి, పేదలకు న్యాయం చేయాలి. మదనపల్లి పట్టణం చుట్టూ జరుగుతున్న భూ కుంభకోణం పైన న్యాయ విచారణ చేపట్టాలని, అర్హులైన పేదలకు ప్రభుత్వం ఇంటి పట్టాలిచ్చే వరకు మదనపల్లిలో పేదల పక్షాన వైసీపీ పోరాటం చేస్తుందని మదనపల్లి వైసీపీ సమన్వయకర్త నిస్సార్ అహ్మద్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా నిస్సార్ అహ్మద్ మాట్లాడుతూ మదనపల్లి పట్టణం చుట్టూ విలువైన భూములు కొంతమంది దళారీలు పేదలకు ఫేక్ పట్టాలతో అంటగట్టి మోసం చేస్తున్నారని ఆరోపించారు. భూదందాలు ఎక్కువైపోయినాయి. ఎస్పెషల్లీ వచ్చిందను దళారుల పెత్తనం ఎక్కువైపోయి అనపగుట్ట, అదేవిధంగా కోళ్లబైలు 1, కోళ్లబైలు 2, అదేవిధంగా వచ్చిందో మళ్ళా వైఎస్ఆర్ కాలనీ, అదేవిధంగా జగన్ కాలనీ, ఈ ఏరియాస్ లో అంతా ఈ దళారులంతా ఎక్కువైపోయి అంతా పోయి భూ కబ్జాలకు పాల్పడుతూ ఉంటారు. భారీ మొత్తంలో ఈ స్కామ్ జరుగుతూ ఉంది. ఏం చేస్తున్నారంటే ఖాళీ జాగా ఆడ కనబడితే రిటైర్ అయిన ఎంఆర్ఓలు ఉన్నారు 10 సంవత్సరాలు 15 సంవత్సరాల ముందు, వాళ్ళ దగ్గర పోయేసిందను పట్టాలు తీసేసుకుని ఈ జాగా మాదే కాబట్టి ఇప్పుడు పోయి చదువులు చేయడము, ఆ రాళ్లు ఉన్నాయి అప్పుడు మేము ఇచ్చినారు 15 సంవత్సరాల ముందు మాకు ఇచ్చినారు, మేము కట్టుకోలేకుండా పోయినాము, ఈ రోజు మేము కట్టుతున్నాము అని చెప్పిందను డూప్లికేట్ పట్టాలన్నీ తీసుకుని వచ్చేసి వాళ్ళంతా సదరాలు చేసేసి విపరీతంగా భూ కబ్జాలు జరుగుతూ ఉన్నాయి. దీంట్లో కూడా సాక్షి పేపర్లో వచ్చింది. అందరూ కూడా మన సంఘాల వాళ్ళు కూడా దీని మీద ధ్వజమెత్తినారు. ప్రతి చోట కూడా ఇది స్టార్ట్ అయిపోయింది. ఈ దళారుల పెత్తనం ఎక్కువైపోయింది. కాబట్టి ఖచ్చితంగా ఈ పట్టాల మీద, ఈ డూప్లికేట్ పట్టాల మీద ఒక ఎంక్వైరీ కమిషన్ వేసి ఈ పట్టాలు నిజంగా ఇష్యూ అయినాయా, దీనికి ఇష్యూ అయిన పాత ఎంఆర్ఓలు, రిటైర్ అయిన ఎంఆర్ఓల దగ్గర తీసుకుని వస్తున్నారు, ఆల్రెడీ ఆ రిజిస్టర్స్ లోని ఉన్నాయా అని చెక్ చేసేసి నిజమైన అర్హులకు న్యాయం చేయాలి. కానీ ఈ దళారులు ఆ జాగాలు తీసేసుకుని అంతా సదులు చేసేసి మళ్ళా రిపీటెడ్ 5 లక్షలు 10 లక్షలు 20 లక్షలకు ఇష్టం వచ్చిన రేట్లకు అమ్ముతా ఉన్నారు. ఈ దందా ఎక్కువ అయిపోయింది. ఎస్పెషల్లీ అవుట్స్కట్స్, ఈవెన్ పోత్బోల్ పంచాయతీలో కూడా ఇదే జరుగుతూ ఉంది. ఈ రకంగా విపరీతంగా స్కాండల్స్ మదనపల్లిలో జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మేము కలెక్టర్ గారికి కోరుకోవడం ఒకటే, 100% దీని మీద ఎంక్వైరీ చేపించేసి 100% దీని మీద యాక్షన్ తీసేసుకుని అర్హులైన వాళ్ళకి వల్ల. ఈ నెల 25న రాజ్యసభ సభ్యులు జాతీయ బీసీ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో జరగబోయే 42% రిజర్వేషన్లు అమలు లక్ష్యంగా చేసే సత్యాగ్రహ దీక్షను విజయవంతం చేయాలని తెలంగాణ బీసీ ప్రజా సంఘం రాష్ట్ర అధ్యక్షులు నాయని భరత్ కోరారు. ఈ సందర్భంగా భరత్ మాట్లాడుతూ 42% బీసీ రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం తరఫున పూర్తి అధికారాలు వినియోగించుకోకుండా కేంద్రంపై నెట్టి తప్పించుకునే మార్గాలు చూపిస్తుందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి రాజ్యాంగ అధికారం ఇచ్చిందని సుప్రీంకోర్టులో మాండమస్ పిటిషన్ వేయాలని అన్నారు. 42% రిజర్వేషన్ పై కాంగ్రెస్ పార్టీ చేసిన కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేసే బాధ్యత విస్మరించొద్దని అన్నారు. అన్ని పార్టీల మద్దతుతో ప్రత్యామ్నాయ మార్గాలను వెతికి 42% రిజర్వేషన్ సాధించాలన్నారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుబాటు యుద్ధం తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ బీసీ ప్రజా సంఘం ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. వాళ్ళ ఈ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పలు కీలక అంశాలపైన ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళ మరి బీసీ రిజర్వేషన్ల పైన ఆడుతున్నటువంటి రాజకీయ డ్రామాలు కళ్ళగట్టినట్టు కనిపిస్తూ ఉన్నాయి. ఒక పక్క బీసీ రిజర్వేషన్లు ఇచ్చేవాళ్ళు ధర్నా చేస్తారు, ఒక పక్క తెచ్చేవాళ్ళు ధర్నా చేస్తారు. మరి ఇక్కడ మధ్యలో ఎవరిని అడగాలి? ఉద్యమకాలు ఒక టైప్ ఆఫ్ రాజకీయం చేస్తూ బీసీలను మోసం చేస్తూ కాలం గడుపుతూ ముందుకు పోతూ ఉన్నారు. 42% రిజర్వేషన్లు అమలు చేస్తా అంటారు, ఎక్కడో అక్కడ పాలాభిషేకాలు తెలియదు కాదు సంబరాలు చేసుకుంటే మళ్ళీ మొదటికి వచ్చి ఈ రిజర్వేషన్ల పేరు ఎత్తకుండా ఓళ్ళు ఢిల్లీలా ఓళ్ళు హైదరాబాద్లా ఈ ధర్నాలు చేస్తూ ఈ కాలక్షేపం చేస్తూ బీసీలను మోసం చేయడానికి బాగా సిద్ధమై ఉన్నటువంటి పరిమాణాలు కనబడతా ఉన్నాయి. ఓ పక్క తెలంగాణ రాష్ట్రంలో
బీసీ విద్యార్థులు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బడుగు బలిగిన వర్గాల విద్యార్థులు స్కాలర్షిప్లు అందక వాళ్ళు తల్లాడిపోతారు. ఫీజులు అందక ఫీజులు రియంబర్స్మెంట్ సీఎం అంటే మొన్న పెద్ద మనిషి అంటారట, ఫీజులు రియంబర్స్మెంట్ సీఎం అంటే బడ్జెట్ లేదంటారట. అంటే ముఖ్యమంత్రి దగ్గర ఉన్నటువంటి విద్యాశాఖలనే ఇవాళ నిధులు లేకపోతే వేరే శాఖకు నిధులు ఎట్లా మళ్ళిస్తారు? ఏ విధంగా ఈ ప్రజలను డెవలప్ చేస్తారు? 800 కోట్ల పైచిలకు స్కాలర్షిప్లు ఆయన విద్యార్థులు మొత్తం ఎక్కడోళ్ళక్కడ విద్యార్థులు ధర్నాలు రాస్తారోకాలు చేస్తా అంటే మీ పిల్లలు గుర్తుకొస్తారే రావాలి. తినక హాస్టళ్లలో చదువుకున్న విద్యార్థులు రోడ్డెక్కి వరకు ధర్నాలు చేస్తా అంటే ఆ స్కాలర్షిప్ల మీద కూడా మాట్లాడకపోవడం అనేది నిజంగా బాధాకరం. ఇలా ఏది ఏమైనా కూడా తెలంగాణ ప్రభుత్వానికి, రెండు రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇకనైనా కూడా బీసీల మీద మీరు చేస్తున్నటువంటి నాటకాలు ఆపండి. తక్షణమే ఓలో కేంద్రమే రూపుతాలు, కేంద్రంలో ప్రెస్ పెట్టి మళ్ళీ రాష్ట్రాన్ని తిడతారు. ఎంత విచిత్రం అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఢిల్లీలో చేస్తూ ఉన్నారు, బీజేపీ వాళ్ళు హైదరాబాద్లో చేస్తూ ఉన్నారు. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. బీజేపీ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి శ్రీ ఎస్ కుమార్ మీడియాతో మాట్లాడుతున్నారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు. బాపట్ల జిల్లా అధ్యక్షులు అండ్ మాజీ మంత్రి డాక్టర్ మెరుగు నాగార్జున ప్రెస్ మీట్. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి తెలంగాణ హైకోర్టు నోటీసులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం.